తిరుపతి నియోజకవర్గ మైనార్టీ సోదరులందరికీ, అదేవిధంగా తిరుపతి జిల్లా మైనార్టీ సోదరులు, ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా మైనార్టీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రంజాన్ మాసంలో ఒక నెల రోజుల పాటు ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తేడా లేకుండా, మైనార్టీలలో తేడాలు లేకుండా, చిన్నపిల్లలు మొదలుకొని మహిళలు మొదలుకొని కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరూ కూడా రోజుకు 3 సార్లు 5 సార్లు నమాజ్ చేసుకుంటూ, మైనార్టీ సోదరులు మసీదులలో నమాజ్ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో గడిపే పండుగ రంజాన్ పండుగ. ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. నెల రోజులు ఉపవాసం ఉండి ఉదయం 6 గంటల లోపల సాయంకాలం 6 గంటల తర్వాత, సూర్యుడు పుట్టక ముందు సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో ఒక్కపొద్దులతో భక్తి శ్రద్ధలతో అల్లాహ్ను వేడుకుంటారు. అల్లా అందరి ఆయురారోగ్యాలు కాపాడుతాడు. వాళ్ళ బిజినెస్ వ్యాపారాలు కానీ, విద్యలు కానీ, ప్రతి ఒక్కటి కానీ సమస్యలు అన్నింటినీ కూడా ఈ యొక్క రంజాన్ మాసంలో అల్లా తీరుస్తున్నాడు. అందుకే ఒక నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా, ఇది ఒక నియోజకవర్గము, జిల్లా, రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ రంజాన్ మాసంలో మైనార్టీ సోదరులు రంజాన్ వేడుకలు చేసుకుంటూ నమాజులు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అల్లా దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మైనార్టీ సోదరులు చేసిన కృషి ఈ రంజాన్ మాసంలో ఫలించాలని, అల్లా ప్రసాదించాలనేసి కూడా మరొకసారి కోరుకుంటూ, ఈ యొక్క ఇఫ్తార్ విందులో మమ్మల్ని కూడా భాగస్వాములు, ఎన్డీఏ కూటమి నాయకుల్ని భాగస్వాములు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మైనార్టీ సోదరులకు మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.